భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 51 శ్లోకం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. శ్రోతలారా, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన జీవిత గమ్యం ఏంటో స్పష్టంగా చెబుతున్నాడు. బుద్ధియుక్తులైన ఋషులు తమ కర్మల ఫలితాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టి ఆ పనులను నిర్లిప్తతతో నిర్వహిస్తారు. ఆ ధ్యాన బుద్ధితో పని చేయటం వల్ల వారు జన్మబంధాలను వదిలిపెట్టి నిర్గుణమైన, నిత్యమైన, నిర్దోషమైన ఆ స్థితిని పొందుతారు. తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకంలోని గొప్పతనం ఏమిటంటే, మనం చేసే పనులు ఏదైనా అది భక్తితో, సమత్వ బుద్ధితో, ఫలాభిలాష లేకుండా చేస్తే అది మానవుడిని బంధనాల నుంచి విముక్తి చేస్తుంది. ఇది కేవలం కర్మ త్యాగం కాదు, కుడివైపు చూపుతున్న బాణం ఫల త్యాగం. కుడివైపు చూపుతున్న బాణం మనం చేయవలసిన పని చేస్తూ ఫలాన్ని భగవంతుడికి అర్పించడమే యోగం. ఉదాహరణ, ఒక తోటమాలి పూలను ప్రేమతో పెంచుతాడు. అతడు అవి ఎవరు పొదికి వేస్తారో తెలుసుకోడు, కానీ తన పని పరిపూర్ణంగా చేస్తాడు. అదే యోగం, అదే బుద్ధియుక్తత. ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం సమబుద్ధి, ఫలవిరక్తి, నిర్లిప్త కర్మ, జన్మబంధ విముక్తి. శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనం కర్తవ్యం ను ఎలా చేయాలో చెప్తున్నాడు. ఫలాపేక్ష లేకుండా, ధర్మబద్ధంగా, ఆధ్యాత్మిక దృష్టితో ఇదే పద్ధతిలో జీవించిన వారే అనామయం పదం అంటే శాశ్వత స్వరూపాన్ని పొందుతారు. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.